Is the non-spoiler review of the film 1980s రాధాకృష్ణ తెలుగు మూవీ రివ్యూ అండ్ రేటింగ్. ఇంక ఈ మూవీ వచ్చేసి అప్పుడెప్పుడు చిన్న సినిమాగా 2024లో రిలీజ్ అయ్యి ఇప్పుడు రీసెంట్గా 1 year తర్వాత ప్రైమ్ వీడియోలో 2 hours 10 minutes రన్ టైంతో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇంక ఈ మూవీ వచ్చేసి చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది అనే విషయంలోకి వెళ్ళేలోపు రీసెంట్గా వచ్చేసి ప్రిన్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ప్రజెన్స్ అనే తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ అప్లోడ్ చేసి చెక్ చేయండి. దీంతోపాటు కాంతార, ఇడ్లీ కొట్టు, ది గేమ్, శ్రద్ధా శ్రీనాథ్ గారి వెబ్ సిరీస్ రివ్యూ అండ్ హౌస్మేట్స్, చెక్మేట్స్, ఓజీ రివ్యూస్ అండ్ బ్యూటీ టన్నెల్, భద్రకాళి, త్రికాళి అండ్ 28 years later తెలుగు డబ్బుడు హాలీవుడ్ మూవీ రివ్యూ, ఐడియా ద ఫేక్ మూవీ రివ్యూ, హృదయపూర్వం, మేఘాలు చెప్పిన ప్రేమ కథ, జూనియర్, సుమతి ఒలువు అనే మూవీ రివ్యూస్ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లైట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి కనుక వస్తే ఒక హీరో, ఒక హీరోయిన్ ఉంటారు. ఇద్దరు కులాలు వేరు ప్రేమించుకుంటారు. ఇంకా తర్వాత వచ్చేసి కులంకి సంబంధించి పంటకి డబ్బులు ఎక్కువ ఎవరు, ఆ కులం వాళ్ళు ఏంటి, ఇలా ప్రేమ కథ ఏమైంది అనేది రిమైనింగ్ స్టోరీ. గొప్ప ప్రేమ కింద నిలుస్తుంది వీళ్ళ ప్రేమ, ఎలా గొప్ప ప్రేమ కింద నిలిచింది అనేది రిమైనింగ్ స్టోరీ. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది, అసలు ఎందుకు నచ్చింది, ఎలాంటి వారికి నచ్చుద్ది అని చెప్తాను. నాకు నచ్చితే ఎందుకు నచ్చింది, అలాంటి వారికి నచ్చుద్ది, నచ్చకపోతే ఎందుకు నచ్చలేదు, ఎలాంటి వారికి నచ్చే అవకాశం ఉందనేది చెప్తాను. కాబట్టి రివ్యూ చివరి వరకు చూడండి ప్లీజ్, క్లారిటీ వస్తుంది. నచ్చిందంటే మీకు నచ్చేద్దని రూల్ లేదు. కాబట్టి మీకు ఎందుకు నచ్చుద్దో, నాకు నచ్చకపోతే నాకు ఎందుకు నచ్చలేదు, నచ్చితే ఎందుకు నచ్చుద్ది, అలాంటి వాళ్ళకి నచ్చుద్దని చెప్తాను. ఇంకా నాకైతే నచ్చింది. ఎందుకు నచ్చింది అనే విషయంలోకి ప్లస్ పాయింట్స్, మైనస్ పాయింట్స్, రేటింగ్ గురించి అలా మాట్లాడుకుందాం. ఇంకా ప్లస్ పాయింట్స్ విషయానికి కనుక వస్తే ఇంకా ఈ మూవీ నాకైతే నచ్చింది. రొటీన్ స్టోరీ అయినా కూడా బాగానే తీసుకెళ్లారు. డీసెంట్ వాచ్ అనిపించింది. ఇలాంటి సినిమాలు రావాలి, అది కూడా ఆ సీన్స్కి తగ్గట్టు బీజిఎంతో రావాలి. ఆ బీజిఎం చాలా బాగుంది. ముఖ్యంగా ఫస్ట్ 100 marks మాత్రం బీజిఎంకే ఇవ్వచ్చు. ఆ తర్వాత వచ్చేసి యాక్టర్స్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా రాధా అండ్ కృష్ణ అనే క్యారెక్టర్స్ ఉన్న యాక్టర్స్ అయితే మాత్రం ఈ హీరో హీరోయిన్స్ చాలా అంటే చాలా బాగా చేశారు. జూనియర్ ఆర్టిస్ట్సే కానీ జూనియర్ ఆర్టిస్ట్ కాదు, సీనియర్ అన్నంత గొప్పగా చేశారు యాక్టింగ్ వీళ్ళైతే. దానికి తగ్గట్టే బీజిఎం పడింది. డైలాగ్స్ ముఖ్యంగా చాలా అంటే చాలా బాగున్నాయి. చాలా ఆలోచింపచేసేలాగా ఉన్నాయి కొన్ని డైలాగ్స్. ఆ లవ్ స్టోరీలో ఎమోషనల్ డెప్త్, ఆ లవ్ స్టోరీలో మంచి ఫీల్ వచ్చేలాగా ఉన్నాయి డైలాగ్స్. ప్రతి డైలాగ్స్ బాగున్నాయి. డైలాగ్స్ ఈజ్ డైమండ్స్ అనేది మళ్ళీ నిరూపించింది ఈ సినిమా. ఇంక సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆ పల్లెటూరు వాతావరణం బాగా క్యాప్చర్ చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ బాగుంది. ఒక 4-6 సాంగ్స్ ఉన్నాయి. అందులో ఒక 2-3 సాంగ్స్ బాగున్నాయి. మిగతా 3 సాంగ్స్ యావరేజ్ కింద ఉన్నాయి. ఇంక ఈ మూవీ వచ్చేసి రన్ టైం కూడా తక్కువ. ఇది బిగ్గెస్ట్ ప్లస్. ఇంకా మైనస్ పాయింట్స్ వచ్చేసి చాలా అంటే చాలా రొటీన్ స్టోరీని చాలా వరకు చూసినట్టే అనిపిస్తుంది సినిమా. అలాంటి వాళ్ళకి నచ్చదు. కానీ రొటీన్ స్టోరీ అయినా కూడా మాకు ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తే చాలు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతే చాలు, ఎక్సలెంట్గా ఉండకపోయినా పర్లేదు, ఒక ఫ్లోలో వెళ్ళిపోతే చాలు, రొటీన్ స్టోరీ అయినా పర్లేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రమే నచ్చే సినిమా అని అయితే చెప్తాను నేను. ఇంకా సినిమా చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఇది కూడా ముఖ్యంగా చెప్తున్నాను. ఇవి మైనస్ పాయింట్స్. ఎలాంటి వరకు నచ్చుద్ది అనేది అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా రేటింగ్ వచ్చేసి నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకు ఇవ్వాల్సిన అని అనిపించిన రేటింగ్ అయితే నాకైతే 4.6 out of 5 అయితే ఇవ్వాలనిపించింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. ఒపీనియన్ చెప్పడం తప్పు కాదని అనుకుంటున్నాను. ఇంకంతేనండి. ఈ మూవీ ఎంతమంది చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. చూస్తే కనుక నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై.